Okay. Okay, guys. Let me share my screen. My screen is visible. Huh? Is it Yes. visible? Okay, we are going to continue the vCenter deployment process. vCenter. Okay. So, in the last class, what we had seen. సో ఎలా vCenter ఇన్స్టాల్ చేస్తాం ఇనిషియల్గా కదా. ఏ కంపెనీకి వెళ్ళినా కూడా vCenter అనేది ఉంటుంది. ఆ vCenterలో ESXis ఉంటాయి. But we have to know how this vCenter is going to be deployed and how to add the ESXis into this vCenter. So we have seen those two procedures in the last class, right? Guys, correct? Yes, bro. So any doubts from last class? Sorry, No. సుమంత్ yesterday. గారు Gangu, చెప్పండి. శ్రీశంకర్ ఫస్ట్ మామూలుగా ఇంతకుముందు విండోస్ సర్వర్ కాన్ఫిగర్ చేసి అందులో చేస్తున్నాము. ఇప్పుడు అలా ఇది కాక డైరెక్ట్ గా ఈఎక్స్ఎస్ఐ హోస్ట్ లో చేస్తున్నారు కదా, అది ఎలా దాంట్లో డిఫరెంట్ అయింది నాకు అర్థం కాదు, కన్ఫ్యూజ్. ఇంతకు ముందు ఏంటి అంటే ఆ, ఒక ఈఎస్ఎక్స్ఐ మీద ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి, ఓకేనా, ఆ వర్చువల్ మిషన్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి తర్వాత డొమైన్ తర్వాత యాడ్ చేసి డిఎన్ఎస్ యాడ్ చేసి చేస్తున్నాము. తర్వాత దాంట్లో మళ్ళీ సీడీ డివిడీలో vCenter ఇన్స్టాలర్ పెట్టి చేసేవాళ్ళు అనమాట. అది 5.5కి అయిపోయింది, ఎండ్ ఆఫ్ లైఫ్ అది. 6.4 నుంచి దీన్ని ఎంబెడెడ్ vCenter అంటారు అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ విసిఎస్ఏ. నేను మొన్న చూపించాను కదా. మీటింగ్ లో ఉన్నా, అది చూసినా టైం పడుతుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. విసిఎస్ఏ అనేది ఒక టూల్. సో ఈ టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలి మన జెమ్ సర్వర్లోకి. అది ఎక్కడి నుంచి అయితే మనం ఎన్విరాన్మెంట్ని యాక్సెస్ చేస్తామో అక్కడ డౌన్లోడ్ చేసుకొని అక్కడ దీన్ని ఓపెన్ చేస్తే ఇన్స్టాలర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే. సో అగైన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ద vCenter డిప్లాయ్మెంట్ టుడే ఆల్సో, నో ప్రాబ్లం. సో ఎప్పుడైతే మనం ఈ విసిఎస్ఏ టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ని రన్ చేస్తామో, రన్ చేయగానే లెట్ మీ ఓపెన్ ద కేబీ ఆర్టికల్. ఇది ఆల్రెడీ పెట్టున్నాను గంగు, వాట్సాప్లో పెట్టినాను ఈ లింక్. మీరు హిస్టరీ చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా. గంగు, కెన్ యూ హియర్ మీ? ఓకే ఓకే. ఈ కేబీ ఆర్టికల్ ఆల్రెడీ వాట్సాప్ చాట్లో పెట్టాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ షాట్స్తో సహా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవాలి మన జెమ్ సర్వర్లో. సో ఇన్స్టాలర్ జెమ్ సర్వర్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేస్తే, ఈ ప్యాత్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా ఇన్స్టాలర్ అని ఉందా. ఈ ఇన్స్టాలర్ అనే దాన్ని మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ ఓకే చేస్తే డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది పేజ్. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే దాన్ని క్లిక్ చేసి స్టెప్స్ ఫాలో అవుతాయి వెళ్ళడమే. నెక్స్ట్ కొట్టడం, లైసెన్స్ అగ్రిమెంట్, తర్వాత చెప్పాను కదా ఎంబెడెడ్ vCenter అనమాట ఇది. లైసెన్స్ బేస్డ్ vCenter, లైనక్స్ బేస్డ్ vCenter. ఓకే. సో ఓకే. నెక్స్ట్ టూ టూ ఉన్నా కదా, ఏంటి పైకి వెళ్ళాను సరే. ఇక్కడ ఎంబైడెడ్ ఒకటి, ఇంకోటి ఎక్స్టర్నల్ ఇది ప్లాట్ఫామ్స్. ఇది 99% మీరు ఎవరు వాడరు ఇది. హెచ్సిఐ, హైపర్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో కొన్ని కంపెనీస్ లో ఆల్రెడీ ఎట్లా చెప్పాలి, ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ vCenters పెడతారనమాట. ఇంటర్నల్ vCenter, ఎక్స్టర్నల్ vCenter అని రెండు ఉంటాయి. సో మీరు ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఎక్స్టర్నల్నే ఉండవు, ఇంటర్నల్లే ఉంటాయి. ఈ కింద ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ vCenters ఉన్న ఏరియాస్లో దీన్ని డిప్లాయ్ చేస్తారు. లైక్ హైపర్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో లైక్ విఎక్స్ రైల్, ఓకే, సింప్లివిటీ. అంటే సింప్లివిటీ మల్టిపుల్ సెంటర్ ఉన్నప్పుడా, లేకంటే మల్టిపుల్ vCenters ఉంటాయి, వాటికి పిఎస్సి అనేది ఒకటే ఉంటుంది. పిఎస్సి అనేది ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్ అనమాట. ఇట్స్ లైక్ అ సర్వీస్.
లైక్ ఈ vCenter అనేది ప్లాట్ఫామ్ సర్వీస్ కదా. ఈ vCenter నుంచే చాలా ESXi మనం యాక్సెస్ చేస్తాం కదా. సో మనకి మల్టిపుల్ హెచ్సిఐ బాక్సెస్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ vCenters క్రియేట్ చేసుకొని ఒక పిఎస్సి డిప్లాయ్ అవుతుంది. అంటే రెండు vCenterలు క్రియేట్ అవుతాయి అక్కడ. ఇది మీ దాకా రాదు. ఇస్ ద క్లియర్ గంగు? క్లియర్. కానీ ఇక్కడ మీరు పిఎస్సి అన్నారు కదా, ప్లాట్ఫామ్ సర్వీస్ సెంటర్ అని. సో ఇది ఇక్కడ క్రియేట్ చేస్తామా మనం? సి మనం తీసుకున్న ఆప్షన్లో ఇక్కడ మనం డిప్లాయ్ చేసేటువంటి ఏదైతే విఎం ఉందో, ఇప్పుడు మన దగ్గర ఒక టూల్ ఉంది, ఆ టూల్లో నుంచి మనం ఇట్లా డిఫైన్ చేస్తున్నాం. సో బై ది ఎండ్ ఈ ఏదన్నా మనం ఏదైతే ఈఎస్ఎక్స్ఐ ఈ టూల్లో చూస్ చేసుకుంటామో ఆ ఈఎస్ఎక్స్ఐ మీద విఎం అనేది క్రియేట్ అవుద్ది ఆటోమేటిక్గా మనం ఈ టూల్లో ఇచ్చే కమాండ్ని బట్టి. ఓకే. సో ఇక్కడ మనం ప్లాట్ఫామ్ సర్వీసెస్ అనేది vCenter అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ టూ సర్వీసెస్. ఒకటి పిఎస్సి, ఇంకొకటి vCenter. ఓకే. vCenter అనేది ఏంటి? ఇట్స్ అ సెంట్రలైజ్డ్ ఇంటర్ఫేస్ వేర్ వీ కెన్ see and where we can manage the entire ESXis. ఓకే. అలా ప్రొవైడ్ అయిన ఇంటర్ఫేస్లో ఆ ఈఎస్ఎక్స్ఐని మనం ఈఎస్ఎక్స్ఐస్ని కంట్రోల్ చేయడానికి సర్వీస్ చేయడానికి ఉన్నటువంటి అనదర్ సర్వీస్ని పిఎస్సి అంటాం, ప్లాట్ఫామ్ సర్వీస్ కంట్రోలర్. సో స్మాల్ స్మాల్ ఎన్విరాన్మెంట్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఉంటుంది, ఎంబెడెడ్ vCenterే ఉంటుంది. ఇది ఇప్పుడు అంటే ఎక్స్టర్నల్ vCenters అంటే ఇప్పుడు నీ దగ్గర vCenter ఉంది. ఓకే. తర్వాత నీ దగ్గర ఇప్పుడు హెచ్సిఐ బాక్సెస్ కొన్నావు నువ్వు, లైక్ విఎక్స్రేలో లేకపోతే సింప్లివిటీయో లేకపోతే న్యూటానిక్స్ ఏదో ఒకటి కొన్నావు. వాటిని యాడ్ చేయాలన్నప్పుడు వాటిని డిప్లాయ్ చేసినప్పుడు వాటికి మళ్ళీ సపరేట్ vCenter అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే అది హైపర్ కన్వర్జ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అనదర్ vCenter, వాట్ దే విల్ డూ ఇఫ్ దే హ్యావ్ ద ప్రాపర్ ఫ్యూచర్ ప్లాన్, like if they have the plan to uh, procure new HCI boxes, then they will go with the external vCenter so that they can create a two vCenters. So in these vCenter, they will add normal servers, ESXIs. See, in another vCenter, they will add HCI servers like that. Is that clear, Gangu? Yeah. But trust me, most of the time you guys will go with these only, and they're never gonna ask you in the interview also what is external platform service controller, blah blah blah. Okay. And next, so as I told you, in this tool, ఈ టూల్లో మనం ఏ ఈఎస్ఎక్స్ఐ మీద ఈ vCenter అనేది డిప్లాయ్ అవ్వాలి అనేసి ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టిన ఈఎస్ఎక్స్ఐ యొక్క ఐపి, దాని యూజర్ నేమ్, దాని పాస్వర్డ్ ఇస్తాం. సో ఇవ్వంగానే ఈ టూల్ ఆ ఈఎస్ఎక్స్ఐతో కమ్యూనికేట్ అవుతుంది. కమ్యూనికేట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మనకు అక్కడ ఆ ఈఎస్ఎక్స్ఐలో క్రియేట్ అయ్యే విఎంకి ఏ నేమ్ ఇవ్వాలి అనేటువంటి నేమ్ ఇక్కడ ఇస్తాం. సో ఇప్పుడే చెప్పాను కదా, ఈ vCenter విఎం అనేది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి యూజర్ నేమ్ డిఫాల్ట్ రూట్ ఉంటుంది, పాస్వర్డ్ మనం డిఫైన్ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇది అయిపోగానే ఇది మెయిన్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 500 ఈఎస్ఎక్స్ఐలు ఉన్నాయి. సో 500 ఈఎస్ఎక్స్ఐలు మేనేజ్ చేయాలంటే అంత కెపాసిటీ ఉండాలి కదా vCenter వర్చువల్ మిషన్కి. సో మన డిప్లాయ్ చేసే vCenterని ఈ క్రైటీరియాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 500 ఈఎస్ఎక్స్ఐస్ అంటే మనం స్మాల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి క్రియేట్ అయ్యేటువంటి వర్చువల్ మిషన్కి 4 సిపిఎస్, 16 GB ర్యామ్, 290 GB హార్డ్ డిస్క్తో మనకి vCenter వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం వర్చువల్ మిషన్ యొక్క కెపాసిటీ అనేది డిఫైన్ చేస్తాం. సో వన్స్ ఈ కెపాసిటీ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ నెట్వర్క్, అంటే ఆ vCenter యొక్క ఐపీ ఏంటి, సబ్నెట్ మాస్క్ ఏంటి, గేట్వే ఏంటి, డిఎన్ఎస్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ కాన్ఫిగర్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టాము అంటే సో అంతా అయిపోయిన తర్వాత సమ్మరీ పేజ్ వస్తుంది. సమ్మరీ పేజ్లో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇచ్చామో
ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూసుకొని క్లిక్ కొడితే నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అయిపోతుంది. ఇది స్టేజ్ 1. ఫస్ట్ స్టేజ్లో డిప్లాయ్మెంట్. సో సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే మనకి సెటప్ అనమాట. vCenter సర్వర్ అప్లయన్సెస్ సెటప్. సో ఇక్కడ నెక్స్ట్ కొట్టుకొని టైం సింక్ చేసుకొని, సో టైం సింక్ చేసుకొని మీకు అందరికి చెప్పాను ఆల్రెడీ. టైం సింక్ అనేది ప్రతి కంపెనీ ఒక ఎన్టీపీ సర్వర్ ఉంటుంది. ఎన్టీపీ అంటే నెట్వర్క్ టైం ప్రోటోకాల్. సో ఆ కంపెనీ సర్వర్స్ అన్ని ఒకే టైం జోన్ ఉండడానికి ఒక సర్వర్ని మేనేజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి టైం సింక్రనైజేషన్ మోడ్ ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ వస్తుంది. అక్కడ ఎన్టీపీ ఉంటే ఎన్టీపీ పెట్టుకొని కొడతాం, లేదంటే ఈఎస్ఎక్స్ఐ టైం జోన్తో నువ్వు మ్యాచ్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ పెట్టేస్తాం. సో నెక్స్ట్ కొట్టేస్తాం. ఓకే, ఇది ఫైనల్ పేజ్. నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. మనకి జస్ట్ మినిట్ గైస్. ఓకే, సో నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను మీకు ఏంటి అంటే vCenter యొక్క డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి గైస్? రూట్. రూట్ అనేది లైనక్స్ బేస్డ్. అది అది సిఎల్ఐ, కమాండ్ లైన్. నేను అడిగేది GUI. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. వాట్ ఈస్ ద vCenter డిఫాల్ట్ యూజర్ నేమ్? అడ్మినా? ఇంకా ఇంకా ఉంది. నేను మొన్న క్లాస్లోనే చెప్పాను. గైస్ ప్లీజ్ ఫాలో మీ, బీ విత్ మీ. మిమ్మల్ని మనకి దా, ఏమనుంది? అడ్మినిస్ట్రేటర్ vSphere లోకల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈఎస్ఎక్స్ఐకి vCenterకి లైనక్స్ మోడ్లో అంటే సిఎల్ఐ మోడ్లో యూజర్ నేమ్ రూట్. బట్ జియూఐలో అడ్మినిస్ట్రేటర్ అట్ vSphere.local. దీన్నే మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తాం సెకండ్ స్టేజ్లో. ఓకే, ఈ స్టేజ్లో చూడు, ఎస్ఎస్ఓ డొమైన్ వచ్చేసి vSphere.local. ఎస్ఎస్ఓ యూజర్, ఎస్ఎస్ఓ అంటే సింగిల్ సైన్ ఆన్ అడ్మినిస్ట్రేటర్. దాని యొక్క పాస్వర్డ్ పెట్టి ఓకే కొట్టేస్తే మనకి ఫినిష్ అయిపోతుంది. సో అంతా అయిపోతే మనకి vCenter లింక్ వస్తుంది. విత్ దాట్ vCenter లింక్ వీ విల్ లాగింగ్ ఇన్ టు ద vCenter. సో వన్స్ లాగింగ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పా డేటా సెంటర్. ఇప్పుడు vCenterలోకి వెళ్ళంగానే మనకి మన ఏదైతే డేటా సెంటర్ ఉంటుందో ఫిజికల్గా దాని యొక్క నేమ్తో ఒక డేటా సెంటర్ క్రియేట్ చేస్తాం. డేటా సెంటర్ అంటే ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. సో దాంట్లో ESXL యాడ్ చేయొచ్చు. బట్ అక్కడ ఒక ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాన్నే మనం క్లస్టర్ అంటాం. మామూలుగా ESXi ఏ విధంగా కనిపిస్తుంది మీకు గైస్? 2 boxes. 2 కాదు, ఒక ఒక CPU బొమ్మలాగా కనిపిస్తుంది. CPU అనక స్మాల్. సో ఒక CPU బొమ్మ ఉంటే అది ESXi. మనకి ఇట్లా 3 ఉన్నాయి అనుకో, దాన్ని క్లస్టర్ అని పిలుస్తాం. క్లస్టర్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరంతా నా క్లస్టర్లో ఉన్నారు. క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూపింగ్ ఆఫ్ ది సర్వర్స్. ఆ క్లస్టర్ అంటే ఏంటి అనేది నేను రేపు చెప్తా. కానీ ఈ రోజు ఏం చెప్తారంటే మనకి 2 రకాల vCenterలు ఉంటాయి. vCenterని 2 రకాలుగా మనం లాగిన్ చేయొచ్చు. ఆ 2 రకాలు ఏంటో అనేది ఇవాళ డిస్కస్ చేస్తాం. దాన్ని నేను మొన్న చెప్పాను కదా, వ్యామీ పేజ్ అని. ఓకే. Enroll. So as you guys know, we have to log in.
క్లియర్ ద డ్రాయింగ్ కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు కదా, దయచేసి చెప్పండి. డోంట్ బీ క్వైట్. ఏమంటారు బ్యాక్గ్రౌండ్ సౌండ్? చెప్పండి. వేడి నీళ్ళు దీంట్లో పెట్టొద్దమ్మా, నేను కిందకు వచ్చి తీసుకుంటాను పో. మీటింగ్లో ఉంది. ఈసారి బతికోసుకో ఆడ పెట్టుకో నాయన మీటింగ్లో ఉంది. సరిపో. గైస్ కెన్ యూ హియర్ మీ? Yes, bro. ఓకే. సి మనకి హెచ్ఓఎల్ ఓపెన్ అయింది. మన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అంటే ఇదే ఉంటుంది. చెప్పాను కదా, వి సెంటర్ పాస్వర్డ్ యూజర్ నేమ్. సో వి సెంటర్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ vSphere.local. ఓకే, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా అదే ఉంటుంది గైస్. ఇట్స్ ఐడల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వి సెంటర్లోకి లాగిన్ అవుతున్నాను. చూడండి, వి సెంటర్ అంటే ఇది విసిఎస్ఏ. ఐపీ అయినా ఇవ్వచ్చు, నేమ్ అయినా ఇవ్వచ్చు, నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఐపీ ఇవ్వకుండా నేమ్ ఎందుకు ఇచ్చారు అంటే, ఈ వి సెంటర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు డిఎన్ఎస్ కాన్ఫిగర్ చేసి ఉంటారు. సో ఆ వి సెంటర్ నేమ్కి ఆ ఐపీకి రెండుకి ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. ఓకే, సో దాంతోనే వాళ్ళు లాగిన్ అవుతారు. సో ఇప్పుడు నేను వి సెంటర్లో గారు చెప్పండి గంగు. మనము అడ్మినిస్ట్రేటర్ అడ్డిదారు vSphere.local.com అని వాడుతున్నాం. ఎందుకు దాంట్లో లాగిన్ అవుతున్నాం? మనకు సపరేట్గా IBM.com కానీ Google.com ఇట్లా ఉంటాయి, కంపెనీ డొమైన్ ఉంటాయి కదా. ఉమ్, సో దాంట్లో మనం లాగిన్ కాలేము. కాదు, ఇది అదే అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ స్టోర్ అయ్యి ఉన్న సర్వర్లోకి లాగిన్ అవ్వట్లా. ఇట్స్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్ఫేస్. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని వి సెంటర్ని ఇన్స్టాల్ చేశాం కదా ఇక్కడ. ఈ vSphere ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఏమైనా కాన్ఫిగర్ చేసాం ఈ వి సెంటర్లోకి లాగిన్ అవ్వడానికి? ఇదే కదా, అడ్మినిస్ట్రేటర్ vSphere.local కదా. లోకలే మనం అలా వాడకుండా మన ఓన్ డొమైన్ వాడుకోవచ్చు కదా అంటే మేము. అఫ్ కోర్స్, నువ్వు ఇప్పుడు ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యావు అంటే, ఇప్పుడు నేను లాగిన్ అయ్యేది ఎట్లా అంటే, నా ఐడి ఉంటుంది CAF 8283 అని, నాకు యూజర్ నేమ్ ఉంటుంది. సో నాది వచ్చేసి redwood.com ఉంటుంది. సో నేను దాంట్లో అది ఎలా కాన్ఫిగర్ చేస్తారు ఇక్కడ అని నేను అదే అవుతుంది. అడ్వాన్స్డ్ నేను చెప్తా, ఇక్కడే ఉంటుంది ఆప్షన్. ఓకే ఇక్కడ ఓకే vSphere ఉంది కదా, ఈ vSphereలోకి వెళ్తే నీకు అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఈ అడ్మినిస్ట్రేషన్లో యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉంటాయి. సో నువ్వు ఏదైతే గ్రూప్లో ఉంటావు, ఏడి గ్రూప్లో నీ డిఎల్ ఉంటుంది కదా కంపెనీలో, సో దాంట్లోకి మీ ఐడి యాడ్ చేస్తారు. దానికి సర్టెన్ రైట్స్ ఇస్తారు, నువ్వు ఎంతవరకు నీ పరిధి ఉంటుంది అని. అంటే నువ్వు ఎక్కడ ఫస్ట్ వరకు. మనకి ఇక్కడ డొమైన్ యాడ్ చేసుకోవాలి కదా, నేను ఎలా యాడ్ చేస్తాను domain? నేను చెప్తా డొమైన్ యాడ్ చేయడం, అక్కడికే వస్తుంది. ఇప్పుడే చెప్తా, ఈరోజే చెప్తా. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు షో యూ 2 ways. సి మనకి వి సెంటర్లో 2 రకాల వ్యూస్ ఉంటాయి గైస్. ఒకటి నార్మల్ GUI, ఇంకొకటి వామి పేజ్. సి ఈ GUI అనేది ఏంటంటే, ఇక్కడే మనకి వి సెంటర్లో ESXL అన్నీ కనిపిస్తాయి. ఇదిగో చెప్పానా, ఇది వి సెంటర్. ఓకే, ఇది డేటా సెంటర్. డేటా సెంటర్ ఎందుకనంటే ఇది చూడు బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఇది ఎందుకు అంటే, మనం లాజికల్గా ఇక్కడ రాసుకుంటాం. నా డేటా సెంటర్ నెల్లూరులో ఉందనుకో, ఇక్కడ నేను నెల్లూరు A1 అని పెట్టుకుంటా. ఒకవేళ లండన్లో ఉంటే లండన్ A1 అని పెట్టుకుంటా. నేమింగ్ కన్వెన్షన్ అనమాట. మనకి గుర్తుండే దానికి ఏ డేటా, ఈ ఫిజికల్ సర్వర్స్ ఈఎస్ఎక్స్ఐలు ఏ ఫిజికల్ సర్వర్స్ మీద అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయో, ఆ ఫిజికల్ సర్వర్స్ ఒక డేటా సెంటర్లో ఉంటాయి. ఆ డేటా సెంటర్ నేమ్ని ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, ఇకపోతే క్లస్టర్ అంటే ఏం లేదు. ESXi అంటే మనకి ఇలా కనిపిస్తుంది, ఒక CPU బొమ్మ. క్లస్టర్ అంటే గ్రూపింగ్ ఆఫ్ ద ESXis. మాక్సిమం వీ కెన్ యాడ్ అప్ టు 128 ESXis విత్ ఇన్ ద క్లస్టర్. ఈ క్లస్టర్లోకి ఇలా యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, దీనికి చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. చాలా క్వశ్చన్స్ అడిగినా 2 టాపిక్స్ మీద అడుగుతారు. వాటిని HADRS అంటారు. వాటి గురించి నేను రేపు చెప్తాను. ఇది vCenter view guys, where you will see the vCenter, and inside the vCenter how many ESXis we have and how many virtual machines we have. Okay,
And if you wanted to create a new VM, and right click on the ESXi and create a new virtual machine. So as usual, మీకు తెలుసు. ఓకే, అండ్ నౌ సో మనం వన్స్ vCenter అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓకే, vCenter అనేది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏ మినిట్, మనకి ఇంకొక vCenter ఇంకో పేజ్ ఉంటుంది. దాన్నే వ్యామీ పేజ్ అంటారు, vCenter అప్లయన్సెస్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్. అంటే ఈ vCenter మొత్తాన్ని డొమైన్లోకి యాడ్ చేయడం ఎట్లా. ఈ vCenter కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డే కదా, దీని అప్డేట్స్ ఎక్కడ వేస్తాం, ఎన్టీపీ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం, యాక్టివ్ డైరెక్టరీ చాలా ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. జస్ట్ మినిట్. ఏమొచ్చింది గైస్? నేను సేమ్ ఇచ్చాను కదా, vCenter ఇక్కడ నేమే ఇక్కడ ఇచ్చా, vCenter VCSA -1EA VCF సంథింగ్. సేమ్ థింగ్ ఐ హ్యావ్ గివెన్ హియర్ ఆల్సో. బట్ నువ్వు ఎప్పుడైతే vCenter వ్యామీ పేజ్లోకి ఓపెన్ అవుతావో, ఆ vCenter వ్యామీ పేజ్లోకి ఓపెన్ అవ్వాలంటే సేమ్ vCenter IP కానీ నేమ్ కానీ ఇచ్చి పోర్ట్ నెంబర్. -5480 పోర్ట్ నెంబర్ అనమాట. ఇది కొడితే మనకి వ్యామీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీకు వ్యామీ పేజ్ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అదే మనమే కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదా, బై డిఫాల్ట్ ఉంటుంది కదా మనకి. సి it's a new web-based management interface to perform basic administrative tasks for the appliances configuration. vCenter వ్యామీ పేజ్ అనేది ఏదైతే ఉందో అక్కడ మనం vCenterకి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అనేవి మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. వెబ్ బేస్డ్ అంటే GUI. ఇంతకుముందు CLIలో చేసేవాళ్ళం కమాండ్ లైన్లో. సో ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వ్యామీ పేజ్లోకి లాగిన్ అవ్వాలంటే సేమ్ ఇదే యూజర్ నేమ్, పాస్వర్డ్ చూడండి. రూట్ ఎందుకంటే ఇప్పుడు మనం వ్యామీ పేజ్లోకి ఆ vCenter లోపలికి లాగిన్ అవుతున్నాం వేరే ఆప్షన్ ద్వారా. పేస్ట్ లాగిన్ ఓపెన్ అయిందా vCenter గైస్? మిమ్మల్ని Yeah. పోయింది. రెండు రకాల వ్యూస్ ఉంటాయి vCenterకి. యాజ్ యూజువల్ vCenter where we can see the entire infrastructure and where we will deploy, we will manage and we will control the entire infrastructure, remember. But if you wanted to manage and control vCenter separately, you have to logging into the vCenter by using 5480 vCenter name -5480. This view we used to call vCenter అప్లయన్సెస్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ వ్యామీ పేజ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా చెప్తుంది vCenter నేమ్ ఏంటి, vCenter ఏ వర్షన్లో ఉంది, లేటెస్ట్ ఇది 8.3, దాని యొక్క బిల్డ్ నెంబర్, ఎన్ని నిమిషాల నుంచి ఈ vCenter అనేది రన్ అవుతుంది, పవర్ ఆన్లో ఉంది, దాని హెల్త్ స్టేటస్ అంటే ఆ వర్చువల్ మిషన్ ఉంటుంది కదా, ఆ vCenter VM, ఆ vCenter CPU ఎలా ఉంది, మెమరీ ఎలా ఉంది, డేటాబేస్ ఎలా ఉంది, స్టోరేజ్ ఎలా ఉంది, స్వాప్ ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ వీ కెన్ సీ ఇట్ హియర్. అండ్ నౌ నువ్వు vCenterలో టైం కాన్ఫిగర్ చేయాలనుకో, టైం క్లిక్ చేయి. ఎన్టీపీ సర్వర్ ఉంది చూడు ఆల్రెడీ. నెట్వర్క్ టీమ్ వాళ్ళు ఇస్తారు ఎన్టీపీ సర్వర్ డీటెయిల్స్ ఇస్తే. సో మనం ఎడిట్ కొట్టి ఇక్కడ ఎన్టీపీ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ కొట్టడం అంతే, వేరేదేం లేదు. ఓకేనా గైస్? Okay. డొమైన్ ఎక్కడ యాడ్ చేస్తారు? వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఓకే, తర్వాత మానిటర్. సో ఇప్పుడే చెప్పాను కదా,
మనకి సిపియు యూసేజ్ ఎలా ఉంది, మెమరీ యూసేజ్ ఎలా ఉందని ఇక్కడ చూస్తాం. ఇకపోతే యాక్సెస్, ఇక్కడ ఈ వి సెంటర్లో కూడా సిఎల్ఐలోకి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వడానికి ఎస్ఎస్హెచ్ అనేది యాక్టివేట్ అయ్యి ఉండాలి. యాక్టివేట్ అయ్యిందా లేదా, ఇవన్నీ పెద్దగా వాటర్ మీరు వదిలేసేయండి. ఒకవేళ దీన్ని ఇలా డీయాక్టివేట్ చేయాలి అంటే ఎడిట్ కొట్టి డీయాక్టివేట్ చేయడం అంతే. ఓకే, ఇది నెట్వర్కింగ్. లైక్ మనం ఈ వి సెంటర్కి ఇచ్చిన ఐపీ ఏంటి, గేట్వే ఏంటి, రైట్, తర్వాత డిఎన్ఎస్ సర్వర్ ఏంటి, ఉమ్, ఇంకేదైనా డీటెయిల్స్ ఉంటే ఈ డీటెయిల్స్ ఇస్తాం. ప్రాక్సీ డీటెయిల్స్ అంటారు వీటిని. అది మీ కంపెనీకి వెళ్తే చెప్తారు. ఈ హెచ్టిటిపిఎస్ ఏంటంటే హెచ్టిటిపి అంటే 443 పోర్ట్ నెంబర్, ఇది 80. ఓకే, సో ఇవి మ్యాక్సిమం యాక్టివేట్లో ఉండవు, ఇవి లైట్ తీసుకున్నాం. ఇకపోతే ఫైర్ వాల్, ఒకవేళ ఏదైనా ఫైర్ వాల్ ఉంటే యాడ్ చేస్తారు, జస్ట్ యాడ్ చేయడం అంతే. ఆ ఫైర్ వాల్ డీటెయిల్స్ ఐపీ, సబ్నెట్ మాస్క్, యాక్సెప్ట్. ఓకే, సో టైం ఇప్పుడే చెప్పాను నేను. ఈ వీసెంట్ ఏ టైం జోన్లో ఉండాలనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఇకపోతే ఇవి సర్వీసెస్ అన్నమాట. మనకి బేసికలీ ఈ వీసెంటర్ సర్వీసెస్ని రెండు రకాలుగా రీస్టార్ట్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఈచ్ సర్వీస్ నీకు ఏదైతే స్టాప్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాప్లో ఉంటే స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సిఎల్ఐలో కూడా చేయొచ్చు, సింగిల్ కమాండ్తో చేస్తారు దాన్ని. కమాండ్ ఎక్కడ ఉంటుంది అంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తా. మేనేజ్మెంట్ ఏజెంట్స్ అంటారు. వీసెంటర్ యొక్క ఏజెంట్ని విపిఎక్సే అని పిలుస్తాం. ఈ సర్వీస్ స్టార్ట్ చేయడానికి ఈ కమాండ్ రన్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఉంటుంది, బట్ ఈరోజు చెప్పను, నేను రేపు క్లాస్లో చెప్తాను. అట్లా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా నువ్వు ఆ సర్వీసెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, తర్వాత అప్డేట్. ఇప్పుడు ఈ వీసెంటర్ అనేది 8.0.3 వర్షన్లో ఉంది. ఒకవేళ న్యూ వర్షన్ వచ్చింది అనుకో 8.0.4, ఇక్కడ మనకు అప్డేట్స్ వస్తాయి. అవైలబుల్ అప్డేట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు పాపప్ అవుతుంది. ఒకవేళ కాకపోతే చెక్ ఫర్ అప్డేట్స్ కొడతాం. సో కొత్తగా ఏదైనా న్యూ వర్షన్ కానీ వచ్చుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనం ఈ వి సెంటర్లోకి వచ్చి ఇక్కడ అప్డేట్ చేస్తాం. ఎక్కడ అప్డేట్ చేస్తాం అంటే అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చేస్తాం. ఇది సపరేట్ క్లాసు, నేను చెప్తాను దీని గురించి. ఓకే, సో బట్ ఇక్కడ మనకి అప్డేట్స్ వస్తాయి అన్నమాట, అలర్ట్స్ వస్తాయి. ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తే ఇక్కడ పాస్వర్డ్ మనం అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ వాంటెడ్ టు రీసెట్ ద పాస్వర్డ్, ఓకే, ఇఫ్ యూ వాంటెడ్ టు రీక్రియేట్ ద పాస్వర్డ్, వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ నీ క్వశ్చన్ ఏంటి గంగు? ఏదో క్వశ్చన్ అడిగావు, మర్చిపోయాను నేను ఆ క్వశ్చన్. డొమైన్ ఎక్కడ యాడ్ చేస్తాం? డొమైన్ జస్ట్ ఆ ఆప్షన్ ఇక్కడ కనిపించట్లేదు. జస్ట్ ఇది వచ్చేసి బ్యాకప్, నేను చెప్తాను. బ్యాకప్ అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బ్యాకప్ ఏదైనా ఉంటే ఇక్కడ బ్యాకప్ కాన్ఫిగర్ చేస్తాం. బ్యాకప్ లొకేషను, బ్యాకప్ క్రెడెన్షియల్స్, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా బ్యాకప్ కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తాం. ఓకే, ఇకపోతే ఇది సిస్ లాగ్ అంటారు, లాగ్స్ పుల్ చేయడానికి. దీని గురించి కాన్ఫిగర్ సిస్ లాగ్ సర్వర్ గాని ఉంటే ఆ సిస్ లాగ్ సర్వర్ యొక్క ఐపీ డీటెయిల్స్, పోర్ట్ నెంబర్ ఇచ్చేసి ఓకే కొట్టేస్తాం, అంతే. ఇప్పుడు బ్యాకప్ అంటున్నారు కదా మీరు, మనం కొంతమంది థర్డ్ పార్టీ వాడుతుంటారు కదా, ఈఎం బ్యాకప్ అని సపరేట్ వాడుతున్నా, అవి ఇక్కడే చేయొచ్చా, మనం కాన్ఫిగర్ చేయొచ్చా ఇక్కడ? అఫ్ కోర్స్, నువ్వు వీఎం బ్యాకప్ చేయొచ్చు, కామ్ వాల్ట్ చేయొచ్చు, లేకపోతే రికవరీ పాయింట్, డెల్ రికవరీ పాయింట్ బ్యాకప్ చేయొచ్చు. నీకు వరల్డ్ ఎన్ని బ్యాకప్ సొల్యూషన్స్ ఉన్నాయో అన్నీ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు వాడేటువంటి బ్యాకప్ సొల్యూషన్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఈ లైసెన్స్ మనం ఎలా చెక్ చేసుకుంటాం? ఇది ఎక్స్పైర్ అయిపోయిందా, అలాంటి లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి? ఆ లైసెన్స్ది సపరేట్ క్లాసు నేను చెప్పాను కదా, అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి చెయ్యాలి అది. అవి నేను 1/1 వస్తాను, ఆ 1/1 వస్తాను. సరే, ఓకే, ఓకే, అది పైప్ లైన్లో ఉంది. ఇప్పుడు నేను రీసెంట్ ఓకే, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే చాలా ఈజీ అలానే అది. అంటే మనకి దాంట్లో రకాలు ఉంటాయి లైసెన్స్లో, స్టాండర్డ్,
ఎవల్యూషన్ ఎంటర్ప్రైజ్ అని. ఎంటర్ప్రైజ్ ప్లస్. జస్ట్ a minute guys. ఇక్కడ వరకు అయితే క్లియరా మీకు గైస్? అంటే మనం Yeah, అలారం clear, bro. క్రియేట్ చేసుకోవచ్చా? నోటిఫికేషన్ కానీ అలారం. అలారమ్సా? అది మీ దాకా రాదు. నేను యాక్చువల్గా మొన్న ప్లాట్ఫామ్ డిప్లాయ్ చేశా. అది చాలా పెద్ద, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా మీరు చేయరు. దాట్ విల్ బి డన్ బై సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ లైక్ అస్. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ వి సెంటర్ ఏదైతే ఉందో, ఈ వి సెంటర్లోకి వెళ్ళి క్లస్టర్లోకి వెళ్తే కాన్ఫిగర్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు అలారం డెఫినేషన్స్ ఉంటాయి. జస్ట్ లెట్ మీ సీ దిస్. యా, చాలా ఉంటాయి ఇవి. ఇప్పుడు మనకి ఏదైనా చూడు, ఇక్కడ ఉన్నాయి చూడు, 100 ఉన్నాయి. నేనైతే మొన్న 350 అలారం డెఫినేషన్స్ కాన్ఫిగర్డ్. ఇవన్నీ మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్స్ చేస్తారు, మీ దాకా రాదు అది. ఇప్పుడు ఈ అంటే ఈఎస్ఐ ఇక్కడ ఏంటంటే మా రెడ్వుడ్ లో నీకు ఆ అలారం డెఫినేషన్స్ మొత్తం కావాలంటే మా ఇంట్లో ఉంటాయి అన్నమాట. మొత్తం నో మేమే ప్రాబ్లం. చేయాలి. ఒకవేళ నీకు స్టార్ట్ అలారం నుంచి మొత్తం మేమే చేయాలన్నమాట. ఏది వచ్చినా అలారం ఫస్ట్ స్టార్ట్ నుంచి కూడా చేయాలి. ఓకే, ఆ అలారం డెఫినేషన్స్ కావాలంటే నేను ఇస్తాను పర్సనల్గా, నో ప్రాబ్లం. నాకు ఓకే, నేను అందుకే అవుతున్నాను. మొన్న క్రిటికల్ గా వచ్చాయి కొన్ని నో ఇష్యూ ప్రాబ్లం. క్రిటికల్ ఇక్కడ వచ్చాయి. చూడు, ఇక్కడ చూడు, ఈ ఈఎస్ఎక్స్ఐకి సమ్ అలర్ట్ వచ్చింది. ఉమ్. ఈ అలర్ట్ ఎలా వచ్చింది అంటే, ఈ వి సెంటర్కి తెలియాలి కదా. సో మనం ఇక్కడ అలారం డెఫినేషన్స్లో ఆ అలర్ట్ని కాన్ఫిగర్ చేయాలి. అదే ఇప్పుడు జస్ట్ యాడ్ వర్చువల్ మిషన్ కొట్టుకొని ఎలా. అలారం నేమ్ కొడతాం, డిస్క్రిప్షన్ కొడతాం. ఇప్పుడు ఆ అలారం ఏంటి, ఈఎస్ఎక్స్ఐ అలారమా, క్లస్టర్ అలారమా, వర్చువల్ మిషన్ అలారమా అని డిఫైన్ చేసి అక్కడ రాయాలి. ఓకే, హోస్ట్ కొట్టి పవర్ ఇష్యూ, ఇక్కడ ట్రిగ్గర్ అనేది మనం అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకుంటాం. అంటే ఆ సపరేట్ ఏం టూల్ లేదా? మానిటరింగ్ టూల్ సపరేట్ అట. మన ఇప్పుడు జాబిక్స్ అంట, మనకుంది ప్రభావిస్ మనకుంది కదా, లాంటివి ఉన్నాయా? విఎంవేర్ వీరియలైజ్ ఆపరేషన్స్ ఉంది కదా, దాన్నే విఎంవేర్ ఆర్యా అంటారు. సో అందులో దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మ్మ్. అది ఆ రెండిటి కాన్ఫిగర్ అయ్యి ఉంటుంది. సో బేసికల్లీ అలారం డెఫినేషన్స్ అనేవి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం బా. ఓకే, 1 by 1 కాన్ఫిగర్ చేస్తాం. ఆ? ఇకపోతే నీ డౌట్, డొమైన్లోకి యాడ్ చేయాలని అడిగావు కదా. సో మెయిన్ vCenter జియోలోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి, ఓకే, సో అడ్మినిస్ట్రేషన్లో కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ఎక్కడ, ఇవి కొన్ని కొన్ని రావు దీంట్లో. ఎందుకు రావు అంటే ప్రాక్టీస్ చేయడానికి వదలరు అనమాట వాటిని. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్లో నీకు యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ అని ఉందా, ఓకే. ఇక్కడ మనం జాయిన్ యాడ్ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు మనం ఏ కంపెనీ, నేను అటోస్లో ఉంటాను, నేను ఒకటి చేసేది సిఎన్ఏకి జాయిన్ ఏడు, క్లిక్ ఏడి కొట్టుకొని ఇక్కడ నా డొమైన్ నేమ్ వచ్చేసి cna.com. సో cna.com అని కొడతా. కొట్టి దాని యొక్క ఇంకేదైనా యూనిట్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే సబ్ యూనిట్స్ ఉంటాయి అనమాట, అవి కొట్టి మనం జాయిన్ కొట్టామంటే డొమైన్లోకి యాడ్ అయిపోతుంది. క్లియరా? సో నావిగేషన్ మళ్ళీ రీసెంటర్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసి అక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే బాటమ్కి రావాలి. బాటమ్కి వస్తే అక్కడ మనకి కాన్ఫిగరేషన్ అని ఉంటుంది ఆప్షన్. దాన్ని క్లిక్ చేయగానే ఐడెంటిటీ ప్రొవైడర్లో మనకి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ దగ్గర మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ నువ్వు ఏ కంపెనీకి అయితే పనిచేస్తుంటావో ఈ vCenter నేమ్ డాట్ ఆ కంపెనీ డొమైన్ నేమ్ ఉంటుంది. డొమైన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ atos.com. అది మా కంపెనీ డొమైన్ నేమ్.
cna.com. అది సిఎన్ఏ కంపెనీ వాళ్ళ డొమైన్ అలా అన్నమాట. ఓకేనా? క్లియరా? ఇకపోతే లైసెన్సింగ్ అనేది ఇక్కడే ఈ అడ్మినిస్ట్రేషన్లో లైసెన్సెస్ అని ఉంటుంది. మనకి రెండు రకాల లైసెన్సెస్ ఉంటాయి, ఈఎస్ఎక్స్ఐ లైసెన్స్, వి సెంటర్ లైసెన్స్. సో వాటిని ఎలా యాడ్ చేయాలి అనేది నేను మళ్ళీ చెప్పిస్తాను, 1 by 1 వస్తా. సో ఈరోజు క్లాస్ అయితే క్లియర్ అయిందా? సో మనకి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే వి సెంటర్ ఇన్స్టాలేషన్ అగైన్ స్టెప్ బై స్టెప్, దెన్ వి సెంటర్ యాక్సెస్ ఇంటర్ఫేసెస్ మనకి రెండు ఉంటాయి. ఒకటి నార్మల్ vCenter ఇంటర్ఫేస్ వేర్ యూ విల్ యూస్ అడ్మినిస్ట్రేటర్ at vsphere.local as a username. Okay, then in this page what you will do, you will access the vCenter along with the ESXIs and virtual machines, and as per the customer requirement you will create a new virtual machines and you can hand over to customer, and you can manage the ESXIs health, ESXIs management as well. Okay. టీఐఎల్ ద్వారా ఎలా కనెక్ట్ చేస్తామండి ఈ సెంటర్ ని? Hmm? టీఐఎల్ ద్వారా సో ఇలా కూడా సింపుల్ అబ్బా. ఒక్క నిమిషం. ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నావు? సరే సరే, జాగ్రత్త. ఇంకా తెలియదు అంతే. మీటింగ్ లో ఉన్నాను, జాగ్రత్త. అమ్మని చూస్తున్నా రూమ్ లో లేకుండా ఈ రూమ్ లో రప్పించుకుంటారు. జస్ట్ అ మినిట్ గైస్. మీకు ల్యాబ్ ఉంది, మీరు యూజ్ చేసుకోవాలి. సరేనా? I don't know how to open so the applications. Okay, let me try here. ఇదే కదా vCenter. యాక్చువల్గా పట్టీ ఉంటుంది, పట్టీ లేదు ఇక్కడ, లేదు, does not exist. Okay. పట్టీ ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ఫైల్స్. పట్టీ పట్టీ ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, ఐ నీడ్ టు చెక్, బట్ త్రూ పట్టీ ద్వారా చేయొచ్చు, ఈవెన్ ఇక్కడి నుంచి కూడా చేయొచ్చు. నేను రేపు లోపల చెక్ చేసి చెప్తాను. ఓకేనా? ఒకసారి రేపు రిమైండ్ చేయండి గంగు. ఓకే. జస్ట్ ఇది యాక్చువల్గా యునిక్స్ బేస్డ్ జియూఐ. సో దీంట్లో నుంచి ఎలా అనేది నేను ఒకసారి చెక్ చేయాలి, నేను చెక్ చేసి చెప్తాను. ఓకేనా? ఓకే. Hmm. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనము ఇది vCenter సర్వర్ అనేది మనం ఒక EXI లెవెల్లో కాంప్లిక్ చేస్తున్నాం కదా. Hmm. ఇప్పుడు అదే ఆ EXI సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? అందుకే ఈ క్లస్టర్ ఉంటుంది. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఈ ఈఎస్ఎక్స్ ఏమైందే ఆ vCenter వర్చువల్ మిషన్ రన్ అవుతుంది అనుకో, ఈఎస్ఎక్స్ఐ ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్చువల్ మిషన్ ఈ ఈఎస్ఎక్స్ఐ మీద రన్ అవ్వకుండా మనకు కూడా తెలియదు అనమాట, ఆ విఎం అనేది ఇంకొక ఈఎస్ఎక్స్ఐ మీదకి వెళ్ళిపోతుంది.
అంటే మనం దానికి ఏమి రూల్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదా, ఆ, ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉంటాయి ఉంటాయి. అది నేను క్లస్టర్ టాపిక్ అనమాట. లేదా? ఆ క్లస్టర్ టాపిక్లో మనకి హై అవైలబిలిటీ అంటారు అనమాట, దాన్ని హెచ్ఏ అంటారు. ఓకే. ఈ హెచ్ఏ ఎనేబుల్ చేసినప్పుడు ఈ క్లస్టర్లో ఉన్న ఈఎస్ఎక్స్ఐస్లో ఏ ఈఎస్ఎక్స్ఐ ప్రాబ్లం వచ్చినా ఆ ఈఎస్ఎక్స్ఐ మీద ఉన్నటువంటి వర్చువల్ మిషన్స్ అనేవి ఇమీడియట్గా వేరే ఈఎస్ఎక్స్ఐస్ మీద రీస్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇది సపరేట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, నేను చెప్తాను. హెచ్ఏ డిఆర్ఎస్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్, సపరేట్ టాపిక్. అది 2 రోజులు క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఎనీ డౌట్స్ సో ఫర్ గైస్? ఎనీ No. డౌట్? Please, you guys have the access, so please go through the document and try to do the practice. Don't be quiet, don't be sit idle. Any doubts while doing the practice, please ping me. ఈ లింక్ Okay, మీరు షేర్ చేశారు కదా వాట్సాప్ లో, ఏంటి? ఈ లింక్ ల్యాబ్ లింక్ షేర్ చేశారు కదా. షేర్ చేశాను ఆల్రెడీ ఇందా. అండ్ నేను మళ్ళీ కూడా వీళ్ళు ఫార్వర్డ్ మళ్ళీ అది కూడా క్లాస్ ఫార్వర్డ్ అన్ని అప్లోడ్ చేస్తా అన్నారు కదా సమంత్ గారు, ఎక్కడ అప్లోడ్ చేశారు అయ్యి? నేను చేస్తాను పా, కొంచెం మెడికల్ ఎమర్జెన్సీలో చేయలేదు. చేయను నాకు, ఎందుకంటే ఇది ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అన్ని చూసుకోవాలి, నో అన్ని ఒకసారి ప్రాబ్లం, చూసుకోవాలంటే. నో ప్రాబ్లం. ఈ రోజు క్లాస్ కూడా నేను రికార్డ్ చేశాను. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. లేదు, ఇక క్లాస్ అయిపోయిన తర్వాత జూమ్ లో అప్లోడ్ చేస్తే ఇక్కడే చేస్తే పోతుంది కదా అన్ని. ఎక్కడ? జూమ్ లోనే ఫార్వర్డ్ చేస్తే పోతాయి కదా, డౌన్లోడ్ చేసుకుంటారు కదా కావాల్సింది. అలా ఎలా చేస్తాం? ఇప్పుడు ఇది స్టాప్ చేయాలి, తర్వాత ఇది వీడియో అంతా కన్వర్ట్ అవ్వాలి, తర్వాత నేను దాన్ని అప్లోడ్ చేయాలి. నేను చేస్తానులే, సిరీస్ మొత్తం చేస్తాను ఇక్కడ నుంచి. సరేనా? ఓకే ప్రీవియస్ దెన్. క్లాస్ కూడా అప్లోడ్